కొత్తగూడెం జిల్లా సింగరేణి సంస్థలోని 10వ తెలంగాణ వారోత్సవాల సందర్భంగా ఈ కార్యక్రమానికి సింగరేణి సీఎండీఓ బలరాం ముఖ్య అతిథిగా విచ్చేశారు. వారి ఆధ్వర్యంలోని జూన్ 2వ తారీఖున తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను కొత్తగూడెం ప్రధాన సింగరేణి హెడ్ ఆఫీస్ నందు జాతీయ జెండాను ఆవిష్కరించి అనంతరం బస్టాండ్ సెంటర్ నందు గల అమరవీరుల స్తూపం వద్ద ఘన నివాళులు అర్పించి ప్రకాశం స్టేడియం నందు జాతీయ జెండాను ఆవిష్కరించి సింగరేణి స్పోర్ట్స్ అండ్ గైడ్స్ వారి గౌరవ వందనం స్వీకరించి ఈ కార్యక్రమాన్ని కొనసాగించారు. ఈ కార్యక్రమంలోని ఆయన మాట్లాడుతూ సింగరేణి ఈ సంవత్సరం సాధించిన ఘన విజయాల సాధించిందని చెప్పారు. కొత్తగూడెం ఎల్ఎన్ రామ్గూడెం కొత్త బ్లాకులు త్వరలోనే ఏర్పాటు చేశామని, తెలంగాణ రాష్ట్ర ఉత్సవంలో భాగంగా సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశామని, తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ రావాల్సిందిగా సింగరేణి సంస్థలో పనిచేస్తున్నటువంటి అధికారులు, ఉద్యోగులు మరియు స్థానికులు, వారి కుటుంబ సభ్యులు అందరూ కూడా పాల్గొనాలని తెలిపారు. జరుగుతుంది. I request our ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటిగా జనరల్ మేనేజర్ సెక్యూరిటీ మరియు గారు బుకే వారిని ఏజిఎం వెల్ఫేర్ వారిని సాధారణంగా తోడుకుని వస్తున్నారు. అజయ్ కుమార్ గారిని శ్రీ పొనుగోడు శ్రీనివాస్ గారు సీఎం ప్రాతినిధ్య సంఘ నాయకులు శ్రీ త్యాగరాజన్ గారిని వేదిక మీద ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి వాహనంలో మన జనరల్ మేనేజర్ పర్సనల్ ఇన్స్పెక్షన్కు బయలుదేరి వెళ్తున్నారు. మన రాష్ట్ర గీతంలో కూడా ముఖ్య అతిథి సిబ్బంది అలాగే వారికి వందన సమర్పణ చేసేందుకు ఒక్కొక్కటి ముందుకు వస్తుంది. అస్తిత్వం కోసం ఒక జాతి కన్న కళ అరుపెరుగని దశాబ్దాల అభివృద్ధి కోసం నిరంతర పోరాటం, సకల జనుల సంక్షేమ సమాహారం, వ్యవసాయ వేదం కష్టజీవుల ముఖ్య అతిథికి ఎస్ఎంపిసి 1 బృందం వారు గౌరవ వందనం ప్లాటూన్ కమాండర్ శ్రీ కె సత్యనారాయణ గారి వారి ఆధ్వర్యంలో ప్లాటూన్ నెంబర్ 1 ముందుకు రావడం జరిగింది. ముఖ్య అతిథికి గౌరవ వందనం సమర్పిస్తోంది. గౌరవ వందనం ముఖ్య అతిథికి సమర్పించడం జరుగుతుంది. వెలుగులు విరజిమ్మే సింగరేణి బంగారం 70 మిలియన్ల ఉత్పత్తి, 70 మిలియన్ టన్నులు ఉత్పత్తి సాధించి సింగరేణి చరిత్ర సమర్పించుతాయి. ముఖ్య అతిథి పెరేడ్ నిర్వహణ నినాదం గెలిచిన రోజు, విద్యార్థుల ఉద్యోగ ఉపాధ్యాయ ప్రజా సంఘాల గెలుపు రోజు, డోలు డప్పు యక్ష జానపద గీతాలకు గుర్తింపు తెచ్చిన రోజు, తెలంగాణ కవులు కళాకారుల ఆశ ఫలించిన రోజు, కార్మిక సంఘాల నాయకులకి, పాత్రికేయ మిత్రులకి, సింగరేణి ప్రాంత ప్రజలందరికీ తెలంగాణ రాష్ట్ర అవతరణ 10వ వార్షికోత్సవం సందర్భంగా నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఎంతో శుభదినం. తెలంగాణ ప్రజల సుదీర్ఘకాల ఆకాంక్ష నెరవేరిన దినం. అన్ని రకాలుగా అణగదొక్కబడిన మన తెలంగాణ జనం స్వేచ్ఛను పొందిన గొప్ప దినం. తెలంగాణ రాష్ట్ర సాధనలో రాష్ట్ర ప్రజలందరితో వర్యులు, అలాగే ఉప ముఖ్యమంత్రి వర్యులు, మన ఇంధన శాఖ మంత్రి వర్యులు వారి యొక్క గొప్ప దాశ మన సంస్థ అద్భుతమైన ప్రగతిని సాధిస్తూ ముందుకు వెళ్తుంది. మీ అందరికీ తెలుసు, ఈ మార్చి నెలలో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో మన సంస్థ సింగరేణి చరిత్రలోనే రికార్డు స్థాయిలో అత్యధికంగా 700 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తిని, బొగ్గు రవాణాని,
ఓబీని అలాగే సేల్స్ని అలాగే 37,500 కోట్ల టర్నోవర్ను సాధించాము. ఇంతటి ఘనమైన విజయాన్ని అందించిన 50 మంది సింగరేణులకి, అధికారులకి, ఉద్యోగులకి, వారికి సహకరించిన కుటుంబ సభ్యులకి, యూనియన్ నాయకులకి ఈ శుభ సందర్భంగా నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ఈ రాష్ట్ర అభివృద్ధికి, దేశ అభివృద్ధికి మన సింగరేణి సంస్థ చేస్తున్న కృషి ఏమిటి, ఉద్యోగులుగా మనం ఎటువంటి బాధ్యతలు నిర్వహించాలి అనేది ఒక్కసారి గుర్తు చేసుకుందాం. తెలంగాణ రాష్ట్ర విధంగా చూడగలిగాం. ఏ ఒక్క రోజు కూడా అటు కేంద్ర ప్రభుత్వం కానీ అటు రాష్ట్ర ప్రభుత్వం కానీ బొగ్గు సరఫరా అవ్వట్లేదు అనే విషయం రాకుండా, అలాంటి క్వశ్చన్ రాకుండా మనమందరము ఒక తాటి పైన నిలిచి ఒక బొగ్గు ఉత్పత్తిని సాధించాము. సింగరేణి సంస్థతో ఇంధన ఉత్పన్నం గల దాదాపు 8 రాష్ట్రాల్లోని 20 థర్మల్ విద్యుత్ కేంద్రాలకు మనం నిరాటంకంగా బొగ్గును సరఫరా చేస్తూ ఆ రాష్ట్రాల్లోని థర్మల్ విద్యుత్ కేంద్రాలు సజావుగా పనిచేసేందుకు దోహదపడుతున్నాము. ఈ విధంగా రాష్ట్ర సేవలోనే కాక దేశ సేవలో కూడా మన సింగరేణి సంస్థ తన వంతు బాధ్యతను నిర్వర్తిస్తూ వస్తుంది. అయితే పెరిగిన రాష్ట్ర విద్యుత్